హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము అప్పాలు చేసుకుంటున్నాం. అందుకోసం నేను ఇక్కడ 4 కేజీల కంట్రోల్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి పట్టించుకుందాం. పిండి పట్టించుకున్న తర్వాత 1/2 కిలో శనగపప్పుని 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఈ పప్పు నానబెట్టుకున్న తర్వాత పట్టించుకున్న పిండిని ఇలా జల్లెట్లో పోసి జల్లించుకుందాం. ఈ పిండిని ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఓమా, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఉల్లి ఆకులు, ఎల్లి ఆకులు కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని పక్కన పెట్టుకుందాం. అది పక్కన పెట్టుకున్న తర్వాత గ్రైండర్ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మిక్సీ పట్టిన దాన్ని 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 4 కేజీల బియ్యానికి 2 లీటర్ల నీళ్ళను వేసి ఈ నీళ్ళల్లోకి 4 స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. ఈ నీళ్ళు ఇలా మరిగినప్పుడు ఈ పిండిలోకి పోసి పిండిని బాగా కలుపుకొని ఇలా ముద్దల్లాగా చేసుకుందాం. ఇలా ముద్దల్లాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న గోళీల్లా చేసుకొని అప్పాలను ఈ అప్పాల మిషన్ తోటి ప్రెస్ చేసుకుందాం. ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కంచుట్లోకి నూనెను పోసుకొని నూనె వేడైన తర్వాత ఈ అప్పాలన్నిటినీ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ అప్పాలన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అప్పాలు రెడీ. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.